2025 డిసెంబర్ 14న సిడ్నీలో ఉన్న బాండీ బీచ్లో ఘోర తీవ్రవాద దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు, గాయపడిన వారే కాదు, ఊహించిన ధైర్యం చూపించిన ఒక సామాన్యుడు కూడా ఉన్నాడు. యూదుల పండుగైన హనుక్కా వేడుక జరుగుతుండగా సిడ్నీలోని యూదు కమ్యూనిటీ లక్ష్యంగా చేసుకుని ఈ ఉద్దేశపూర్వక దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించగా 29 మంది గాయాలయ్యాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సముద్ర తీరం నిమిషాల్లోనే రణరంగంగా మారింది. అంతా భయంతో పరుగులు పెడుతుండగా ఒక సామాన్య పౌరుడు గుంపులోంచి ఒక్కసారిగా బయటికి వచ్చాడు. ప్రాణాలకు తెగించి నిస్వార్థంగా ఒక ఉగ్రవాదిని ఎదుర్కొన్నాడు. ఉగ్రవాదుడి చేతిలో ఆయుధాన్ని ఎంతో వీరోచితంగా లాక్కొని మిగిలిన వారిని కాపాడాడు. అతని ధైర్యాన్ని ఒక వీడియో ఈ ప్రపంచానికి తెలిసేలా చేసింది. అధికారుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఉగ్రవాద దాడి భయాన్ని నింపిన ఈ అజ్ఞాత హీరో చూపిన సాహసం మానవత్వంపై ఆశలు నిలబెట్టి ధైర్యంగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడి గెలవచ్చు అని నిరూపించాడు. ఇతను కేవలం ఒక సామాన్యుడు కాదు, కొంతమంది ప్రాణాలను కాపాడిన అవెంజర్. మేమిచ్చిన ఈ సమాచారం ఉపయోగకరమైందని మీరు భావిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.